నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి రావటం జరుగుతుంది. ఇది నా 22వ జిల్లా మచిలీపట్నం రావటం. నాకు కూడా మచిలీపట్నంతో చిన్నప్పటి నుంచి ఉండే అనుబంధం. మా పూర్వీకులు ఈ ప్రాంతం నుంచే రావటం. ఆ విధంగా తిక్కాని బాలాజీరావు నాయుడు గారు లాంటి అనేక మంది మా ముత్తాత గారు అవుతారు. ఆ విధంగా ఈ ప్రాంతంతో నాకు అనుబంధం. మా నాన్నగారికి కూడా ఈ ప్రాంతంతో అటువంటి అనుబంధమే, మా అమ్మగారికి కూడా ఈ ప్రాంతంతో అటువంటి అనుబంధమే. కనుక ఈ ప్రాంతం రావటం, ఇంటికి వచ్చిన అనుభవం కలుగుతుంది. తప్పనిసరిగా రాబో కాలంలో ఈ ప్రాంతాన్ని కూటమి ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మనందరి యొక్క కళ ఏదైతే మచిలీపట్నం పోర్ట్, బందర్ పోర్ట్ పూర్తి స్థాయి దాని సామర్థ్యంతో నడిచేటట్టు ప్రయత్నం చేయటం, అలాగే పోర్టు ఆధారంగా ఏవైతే గుడౌన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే కొన్ని పరిశ్రమలు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా తీసుకురావడం ద్వారానే ఏ లక్ష్యంతో అయితే పోర్టు పెట్టామో ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మన పోర్టుని పూర్తి సామర్థ్యంతో డెవలప్ చేయడానికి కావాల్సిన అన్ని పనులు కూడా మేము చేయడం జరుగుతుంది. కేంద్రం మైనర్ పోర్ట్స్ బిల్లు ఒకటి తీసుకురాబోతుంది. తద్వారా కొంత వీటిపైన నియంత్రణ కూడా కేంద్రానికి ఉండే విధంగా, బిజినెస్ కూడా ఇచ్చే విధంగా అవకాశం ఉంటుంది. ఆ విధమైన కొత్త బిల్లు కూడా మనం తీసుకురాబోతున్నాం. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన పరిశ్రమ వెళ్ళిపోయింది, ఇంకొక పరిశ్రమ తప్పనిసరిగా రావాలి. ఆ విధమైన ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. అలాగే మన నగరాభివృద్ధి సంబంధించి అమృత్ 2.0లో సుమారు 47 ప్రాజెక్ట్స్ ఓన్లీ మచిలీపట్నం టౌన్కి సంబంధించి తీసుకోవడం జరిగింది. దాంట్లో యూజీడీ కూడా ఉంది. అలాగే అనేక ఎలక్ట్రికల్ పోల్ సంబంధించిన మిగతా డ్రైన్ సంబంధించిన పనులన్నీ ఉన్నాయి. వీటిని కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మన ప్రాంతానికి ఒక కష్టం ఉంది. మంది సీ లెవెల్ కన్నా కొంచెం కింద ఉండటం కారణంగా నీరు వెళ్ళటానికి కొంత ఇబ్బంది ఉంది. కనుక ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున వాటర్ ట్రీట్మెంట్ సంబంధించిన ప్లాంట్ రావాలని చెప్పి, అది నీటి శుద్ధి చేయన నీటిని మళ్ళీ ఉపయోగించుకునే విధంగా వ్యవస్థ నిర్మాణించాలి. ఆ విధంగా మచిలీపట్నం సంబంధించిన అన్ని సమస్యల పట్ల అవగాహన కలిగి దాన్ని పూర్తి చేసే నేపథ్యంలో మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇవాళ చాయ్ పే చర్చ అనే కార్యక్రమం మాకల్లా వెంకటస్వామి నాయుడు గారి యొక్క పార్కులో చేయటం చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఆయన ఏ లక్ష్యంతో అయితే రామానుజ కూటమిని ఏర్పాటు చేసి అందరికీ ఆలయ ప్రవేశంతో పాటు వాళ్ళకి కూడా సేద తీరడానికి అవకాశం, అలాగే ఈ ప్రాంతంలో విద్య, అలాగే అందరికీ ఆహారాన్ని అందించాలనే ఆలోచనతో ఆయన తలపెట్టడం జరిగింది. ఆ విధంగా రామానుజ కూటమి యొక్క లక్ష్యాలను కూడా పూర్తి చేసే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. కొంత కబ్జా గురైంది మన ఈ ప్రాంతం, అలాగే బాపట్లో కూడా రామానుజ కూటమి దాన్ని తిరిగి ఎండోమెంట్లోంచి పెట్టి, ఎండోమెంట్ ద్వారా నలుగురికి ధర్మ కార్యక్రమం కోసం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా తప్పనిసరిగా చేస్తాం. ఆ విధంగా మేము మా యొక్క పర్యటన సారథ్యం అని చెప్పి పర్యటనకు పేరు పెట్టాం. ఆ విధంగా ఇవాళ మచిలీపట్నంలో చాయ్ పే చర్చ అనే కార్యక్రమం అనేక మంది నగరానికి సంబంధించి అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా వాటి పైన మేము స్పందించడం, వాటిని పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తామని మీకు తెలియజేస్తాం.
ఇవాళ సిఎస్ఆర్ పెద్ద ఎత్తున అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతున్నాయి. ఆ విధంగా మా వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ డైరెక్టర్స్ పనిచేసిన వాళ్ళు అందరూ కూడా నిధులు తీసుకొచ్చి మన ప్రాంతానికి ఇవ్వటం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ విధంగా ఎక్కడి నుంచి నిధులు తీసుకురా ఆ విధంగా తీసుకొచ్చి ముందుకు వెళ్తున్నాం. ఇవాళ గోదావరి పుష్కరాలకు సంబంధించి సుమారు 800 కోట్లు కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ఏ విధంగా చేయాలంటే అనేక మార్గాలు ఆలోచన చేసి ఒక్కొక్కటి తీసుకురావడం మన అఖండ గోదావరి యొక్క ప్రాజెక్ట్ని ఆవిష్కరించాం. ఆ విధంగా ప్రతి ప్రాంతానికి అవకాశాలు వెతికి ఆ విధంగా నిధులు కేంద్రం రాష్ట్రానికి సమర్పించే విధంగా ఒక ప్రయత్నం తప్పనిసరిగా జరుగుతుంది. జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ జోహార్ మహాత్మా గాంధీ, జోహార్. మన మోడీ గారు ప్రారంభించారు. ఈ ప్రారంభించిన ఈ చాయ్ పే చర్చ అనేది అనేక చర్చలకు మూలమై అందరి అన్ని విషయాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఈ భారతదేశం అంతకుముందు ప్రధాని వాజ్పేయి గారు అయితేమి, వాజ్పేయి గారు కూడా ఎంతో కలుగొలుపుగా అందరితో కూడా ఎంతో అడుగుజాడల్లో మన మోడీ గారు అనేక దేశాలు తిరుగుతూ పెట్టడము, అలా ముందుకు తీసుకెళ్ళి ఏమి సమస్యలు గురించి కూడా ఈ దేశ భవిష్యత్తుల గురించే ఆలోచిస్తూ ముందడుగు వేస్తూ వెళ్తుంది. మరి